మహాశివరాత్రి పురస్కరించుకుని పంచారామ క్షేత్రాలు ప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. వేకువజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శివనామ స్మరణతో శ్రీశైలం మారుమోగుతోంది. మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. పాతాళగంగా పుష్కర ఘాట్ వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తులు భోళా శంకరుని దర్శించుకున్నారు. శ్రీశైలం పురవీధులన్నీ శివస్వాములు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది. కైలాసనాథుడిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. పంచారామ క్షేత్రాలు శివరాత్రి శోభతో కళకళలాడాయి. భారీగా తరలివచ్చిన భక్తుల శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగాయి. తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ పంచారామ క్షేత్రం ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సప్త గోదావరి పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసిన భక్తులు మాణిక్యాంబ సమేత భీమేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. సామర్లకోట చాళుక్య కుమార రామ భీమేశ్వరాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారికి అభిషేకాలు, పూజాదికాలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ప్రముఖ పంచారామ క్షేత్రం గుంటూరు జిల్లా అమరావతిలో వెలసిన అమరలింగేశ్వరుని దర్శనానికి భక్తులు బారులు తీరారు. కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కైలాసనాథుని సేవలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కోటప్పకొండలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. త్రికూటేశ్వరుని దర్శనానికి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ రాయపాటి సాంబశివరావు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ నెలకొంది. దుర్గాఘాట్ వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు దుర్గా మల్లేశ్వరులను దర్శించుకున్నారు. కడప జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రం పెండ్లిమర్రి మండలం పొలతల మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి మహాశివుడిని దర్శించుకున్నారు. కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. తిరుపతిలోని కపిలతీర్థంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి రథోత్సవం కన్నుల పండువగా జరిగింది.